ओम शांति। ओम शांति। गुड मॉर्निंग। गुड मॉर्निंग। आज के इस विचार सागर मंथन कार्यक्रम में ఈ రోజు విచార సాగర మంతన క్లాస్ కి आए हुए आप सभी ब्राह्मण कुलभूषण आत्माओं को వచ్చిన మీ అందరి బ్రాహ్మణ కులభూషణ ఆత్మలకు बाप दादा की तरफ से दिल से स्वागत है। బాప్ దాదా తరఫు నుంచి హృదయపూర్వకంగా స్వాగతం। समय के अनुसार बाबा अपने बच्चों की स्थिति को बढ़ाना चाहता है। సమయం అనుసారంగా బాబా ఆయన పిల్లల యొక్క స్థితిని పెంచాలి అనుకుంటున్నారు। और राजयोग सहज कराना चाहते हैं। మరియు రాజయోగం సహజంగా అవ్వాలని కోరుకుంటున్నారు। और हर कर्म में सफलता होने का करने का विधि बताते हैं। ప్రతి కర్మలోనూ సఫలత అయ్యే విధానం చెప్తున్నారు। और कहाँ तक हम हैं, क्या करना है, क्या कमियां हैं, ये भी बाबा बताते हैं। మనం ఎంతవరకు ఉన్నాము, ఏం లోపాలు ఉన్నాయి, మరి ఎంతవరకు ఎదగాలి అన్నది కూడా చెప్తున్నారు। लास्ट जो बाबा का मुरली है उसका कंटिन्यूएशन इसमें रहेगा। బాబా యొక్క లాస్ట్ మురళి యొక్క కంటిన్యూషన్ ఇందులో ఉంది। बाबा रिसेंट में कह रहे थे बच्चे तपस्या करो। బాబా తపస్సు చేయండి పిల్లలు అని చెప్తున్నారు। तपस्या किसके लिए करना है? తపస్య దేని గురించి చేయాలి? विश्व कल्याण के लिए करना है। విశ్వ కళ్యాణం గురించి చేయాలి, स्वार्थ के लिए नहीं। స్వార్థం గురించి కాదు। तो उसका नेक्स्ट स्टेज क्या है, ये बाबा ने इस मुरली में कहा है। దాని తర్వాత స్టేజ్ ఏమిటో బాబా ఈ మురళిలో చెప్తున్నారు। आपने तपस्या की, మనం తపస్సు చేశాము, विश्व कल्याण हो रहा है। విశ్వ కళ్యాణం అవుతుంది, हो रहा है या नहीं हो रहा है, इसको चेक कैसे करें? విశ్వ కళ్యాణం జరుగుతుందో లేకపోతే జరగటం లేదో అది ఎలా చెక్ చేసుకోవాలి? जो बाबा ने होमवर्क दिया था, जो हम कर रहे हैं वो ठीक है या नहीं है, ये इस मुरली द्वारा समझ में आएगा। ఏదైతే హోంవర్క్ బాబా ఇచ్చారో అది సరిగ్గా జరుగుతుందా లేదా అన్నది ఈ మురళిలో చెప్తున్నారు। ठीक है, ये मुरली का ओरिजिनल डेट है 25 फरवरी 1991। ఈ మురళి యొక్క ఒరిజినల్ డేట్ ఏంటంటే ఫిబ్రవరి 25, 1991। लेकिन आज के समय के लिए 100% एक्यूरेट है। కానీ ఇప్పుడు ఈ సమయానికి ఇది కరెక్ట్ గా సరిపోతుంది। बाबा इस मुरली में कह रहे हैं, బాబా ఈ మురళిలో ఏం చెప్తున్నారంటే हर रोज जो बाबा ज्ञान देते हैं, ప్రతిరోజు బాబా ఏదైతే జ్ఞానం ఇస్తున్నారో, विधि विधान देते हैं, ఏ విధి విధానం ఇస్తున్నారో तो वो सुनकर बच्चों को बहुत खुशी होती है। అది విని పిల్లలకి చాలా సంతోషం వస్తుంది। और वो साधना करना है ये संकल्प भी करते हैं। అది మనం సాధన చేయాలి అని సంకల్పం కూడా చేసుకుంటారు। लेकिन जब कर्म करने का समय आता है, కానీ ఆ పని చేయవలసిన టైం వస్తుంది కదా, సమయం, అప్పుడు उस समय सोच में और कर्म में बहुत अंतर आ जाता है। ఆ సమయంలో ఆలోచనలో తేడా వస్తుంది, పనుల్లో కూడా తేడా వస్తుంది, तो కర్మల్లో। उसका कारण क्या है, ये बाबा बता रहे हैं। దానికి కారణం ఏంటో బాబా ఇప్పుడు మనకి చెప్తున్నారు। सोच तो अच्छा है ఆలోచనలు అయితే చాలా బాగున్నాయి, और संकल्प भी अच्छा है, సంకల్పాలు కూడా బాగున్నాయి, लेकिन निभाने में बहुत मुश्किल है। కానీ నిర్వర్తించడంలో చాలా కష్టాలు వస్తుంది। उसके लिए बाबा एक एग्जाम्पल देते हैं। దానికి బాబా ఒక ఉదాహరణ చెప్తున్నారు। एक दो लोग आपस में प्यार करते हैं, एक स्त्री और पुरुष प्यार करते हैं। ఒక స్త్రీ పురుష ఇద్దరు ప్రేమించుకుంటారు। तो पुरुष कहते, देखो शादी करने के बाद मेरे घर में मेरे पिताजी है, माताजी है, भाई है, बहन है, बहुत सारे लोग हैं, तो उन लोग सभी लोगों को संभालना पड़ेगा, घर का सभी काम करना पड़ेगा करके वो जो पुरुष है ना, अपने जो लवर को कहते हैं। పురుషుడు ఏమంటాడంటే ఆ లవర్ కి చెప్తాడు, మన మ్యారేజ్ పెళ్లి అయ్యాక మా ఇంట్లో మా అమ్మ నాన్న అన్నయ్య అక్క చెల్లి అందరూ ఉంటారు, వాళ్ళందరినీ జాగ్రత్తగా సంభాలించాలి, మరియు మొత్తం ఇంట్లో అన్ని పనులు చేయాలి అని చెప్తారు। और घर में जितना भी लोग हैं ना, वो सभी मेरा परिवार है। ఇంట్లో అయితే ఎంత మంది ఉన్నారో వాళ్ళందరూ నా పరివారము। उन सभी लोगों को ख्याल भी रखना है और उन सभी लोगों को भोजन टाइमली बना के देना है।
వాళ్ళందరినీ చాలా జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత వాళ్ళకి టైమ్లీగా భోజనం కూడా ఇవ్వాలి. सिर्फ मेरे लिए नहीं, उन सारे लोगों का ख्याल, घर का ख्याल सब कुछ करना है. నా గురించే కాదు వాళ్ళ గురించి కూడా అంతా తీసుకోవాలి జాగ్రత్త అంతా అని చెప్తాను. वो जो स्त्री जो लव करते हैं ना, वो जिनके साथ लव है उनका प्यार का अनुभव तो उनको रहता है. ఏ స్త్రీ అయితే ఎవరిని ప్రేమిస్తారో వాళ్ళ ప్రేమనైతే అనుభవిస్తుంది ఆవిడ. क्योंकि जब वो लव करते हैं, वो जो पति है ना आइसक्रीम खिलाते हैं, फिल्म में लेकर जाते हैं, घूमने के लिए लेकर जाते हैं, तो बहुत अच्छा लगता है. అయితే ఈయన సినిమాకి తీసుకెళ్తారు, ఐస్ క్రీమ్ ఇప్పిస్తారు, అన్ని చోట్లకి తిప్పుతారు కాబట్టి ఈయనకి బానే ఉంటుంది, శ్రద్ధ తీసుకుంటారు కాబట్టి ఆవిడికి బానే ఉంటుంది ఫస్ట్. तो क्या सोचते हैं, ओके करके एग्री करके शादी करके घर में आ जाते हैं. అయితే ఆవిడ ఒప్పుకుంటుంది, పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చేస్తుంది పురుషుడి ఇంటికి. घर आने के बाद पता चलता है कि कितना लोगों को भोजन बना के देना है, कितना बड़ा घर है, कितना साफ करना है, कितना उन लोगों को नीड्स को कंप्लीट करना है. घर आने के बाद समझ में आता है. ఇంటికి వచ్చాక తెలుస్తుంది ఆవిడ ఎంత మందికి భోజనం వండాలి, ఎంత పని చేయాలి, అన్ని ఇంటికి వచ్చాక ఎంత పని ఉంటుందో, ఎంత మంది మీద శ్రద్ధ చూపించాలన్నది తెలుస్తుంది ఆవిడకి. तब वर्षन चेंज हो जाता है. అప్పుడు ఆవిడ వెర్షన్ చేంజ్ అయిపోతుంది, మారిపోతుంది. पति को कहते हैं नहीं नहीं, हम अभी और कोई घर में जाएंगे, सेपरेट घर बनाएंगे, हम दोनों साथ में रहेंगे, ऐसे वो कहने लगते हैं. భర్తకి చెప్తుంది, లేదు మనం వేరేగా వెళ్ళిపోదాము, వేరేగా ఇల్లు తీసుకుందాం, అక్కడ ఉందాం అని చెప్తుంది. क्योंकि ये सभी काम मेरे से नहीं होता है, मुझे दर्द हो रहा है, मुश्किल हो रहा है, हम सेपरेट घर बनाएंगे, कोई सिटी में जाएंगे, ऐसे अपने पति के साथ बात करती है. నేను ఇదంతా చేయలేకపోతున్నాను, మనం సెపరేట్ గా సిటీలో ఇల్లు తీసుకుందాము అని చెప్పి పురుషుడితో చెప్తుంది, భర్తతో. शादी के पहले क्या कहा था? పెళ్లికి ముందు ఏమన్నది? सब कुछ करेंगे करके बताया था. నేను అన్ని చూసుకుంటాను, అన్ని పనులు చేస్తాను అని చెప్పింది ఆవిడ. अभी क्या कह रही हैं? ఇప్పుడు ఏమంటుంది? मुझे सिर्फ आप काफी है, और आपका पिताजी, आपके माताजी, आपके भाई बहन, पोछा लगाना, भोजन बनाना, ये सभी मुझे नहीं चाहिए, सिर्फ मुझे आप चाहिए बस, और कुछ नहीं चाहिए. నాకు మీరే కావాలి, ఇంట్లో మీ 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 తల్లిదండ్రులు, నెక్స్ట్ మీ ఇంట్లో పని, ఇంట్లో వంట చేయడం ఇవేం వద్దు, నాకు మీరొక్కళ్ళే కావాలి అని చెప్పి అంటుంది. आपकी जो जायदाद है ना, आपका जो प्यार है ना, वो चाहिए, लेकिन जो काम है ना, जिम्मेवार है ना, वो मुझे नहीं चाहिए, और कुछ भी नहीं चाहिए, सिर्फ आप और प्यार चाहिए. మీ ఆస్తి కావాలి, ప్రేమ కావాలి, బాధ్యతలు అయితే నాకు ఏం వద్దు అని చెప్తుంది. ఓన్లీ మీరే కావాలి నాకు అని చెప్తుంది. और रिस्पॉन्सिबिलिटी, जिम्मेदारी, काम मुझे नहीं चाहिए. బాధ్యతలు, పనులు నాకు ఏం వద్దు అని చెప్తుంది. ये कहानी किसका है? ఈ కథ ఎవరిది? आपका ही है. మీ అందరిది. बाबा को कहते, हाँ बाबा हम विश्व कल्याणकारी है, तपस्या करते हैं, सब कुछ हाथ उठाते हैं, संकल्प भी करते हैं. అంటారు పిల్లలందరూ, బాబా మేము తపస్సు చేస్తాము, విశ్వ కళ్యాణకారులుగా అవుతాము అని చెయ్యి ఎత్తుతారు అందరూ. ठीक है, लेकिन जब करने का समय आता है, కానీ ఆ పని చేసే సమయం అయితే వస్తుంది కదా, उस समय बाबा के आगे आकर బాబా ముందుకు వచ్చి అప్పుడు ఏం చెప్తారంటే, बाबा मुझे बिल्डिंग बना के दे दो, मेरे पति का सिर ठीक कर दो, मेरे बच्चे को इंजीनियरिंग सीट दिलाओ. तो अपना रिक्वायरमेंट ही पूछते हैं, विश्व कल्याण भूल जाते हैं. అప్పుడు అంటారు బాబా దగ్గరికి వచ్చి, మాకు బిల్డింగ్ తయారు చేసి ఇవ్వండి, మా మా భర్తని సరిగా చేయండి, బాగు చేయండి, మా బాబుకి ఇంజనీరింగ్ సీట్ ఇవ్వండి, ఇవి వచ్చి అడుగుతారు. విశ్వ కళ్యాణ్ అని మర్చిపోతారు. जैसे कि आज का लोग शादी करके घर में मोबाइल लेकर बैठते हैं, कुछ काम ही नहीं करते हैं, पति को भी भोजन बना के नहीं देते हैं. पति भोजन बनाकर इनको खिलाने का समय भी आया है. ఇప్పుడు పెళ్ళైన వెంటనే ఏం చేస్తున్నారంటే మొబైల్ పట్టుకుని ఇంట్లో ఉంటున్నారు, వంట కూడా చేయట్లేదు, భర్తను కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు భర్తే వంట చేసి భార్యకి ఇవ్వాల్సిన రోజులు వచ్చాయి. ठीक है, वही आज बाबा कह रहे हैं, बच्चे सोच और कर्म में समानता नहीं है. బాబా ఈ రోజు దీని గురించే చెప్తున్నారు, ఆలోచన మరియు కర్మలలో సమానత రావాలి. ठीक है, बाबा के मुरली सुनकर सोच तो बहुत अच्छा करते हैं, బాబా యొక్క మురళి విని మంచిగా ఆలోచన అయితే చేస్తారు, लेकिन निभाने में मुश्किल है. కానీ దానిని నిభాయించడంలో చాలా కష్టంగా అనిపిస్తుంది. लव तो 2 महीने कर सकते हैं, लेकिन 30-40 साल उनके साथ जिंदगी निभाना पड़ता है, मुश्किल भी आता है. 2-3 నెలలు ఒక వ్యక్తిని ప్రేమించడం చాలా బాగుంది అనిపిస్తుంది, కానీ పెళ్ళైన తర్వాత ఆ వ్యక్తితోనూ ఆ వ్యక్తి యొక్క పరివారంతోనూ 30-40 సంవత్సరాలు జీవించడం చాలా కష్టం అనిపిస్తుంది. इसीलिए हम स्टार्टिंग में क्या कहते हैं, भाई जी
जब बाबा मिले थे ना, पहले बहुत थोड़े दिन बहुत अच्छा था, लेकिन आज तो कितना किटफिट है, घर में भी नहीं सुन रहे, ईश्वरीय परिवार में भी संस्कार नहीं मिलन होता है, योग भी नहीं लग रहा है, ऐसे प्रॉब्लम क्यों है? और रीजन बाबा ने बताया। ఇప్పుడు పిల్లలు ఏమని అడుగుతున్నారంటే, అన్నయ్య మాకు బాబా లభించిన కొత్తలో చాలా బాగుండేది, కానీ ఇప్పుడు అలా లేదు, ఆ సంతోషం లేదు, ఆ ఈశ్వరీయ పరివారంతో గొడవలు అవుతున్నాయి, ఇంట్లో కూడా మా మాట ఎవరు వినడం లేదు అని అడుగుతూ ఉంటారు. యోగం కూడా సరిగ్గా అవ్వడం లేదు అని చెప్తారు, కంప్లైంట్స్ ఇస్తారు. निभाना माना क्या है? నిభాయించడము అనగా ఏంటి? परमात्मा का जो इतना बड़ा तीनों लोगों का संसार है, उस संसार को रूहानी भोजन हर रोज देना, इसको कहते हैं परमात्मा प्यार को निभाना। పరమాత్మ యొక్క ఈ 3 లోకాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏదైతే భోజనం వాటికి కావాలో వాటిని ఇవ్వడమే ఈ పరమాత్మతో ప్రేమని నిభాయించడము. और ये तीनों लोगों को क्लीन करने के लिए निमित्त बनना। जिस घर में आपका पति रहते हैं ना, उस घर को भी क्लीन करना है, और उस घर में जो भी आत्माएं रहते हैं, उनके रिश्तेदार रहते हैं, परिवार रहते हैं, उनको भोजन खिलाना, ये सब आपका जिम्मेदारी होता है। భర్తతో మీరు ఇంట్లో ఉంటారు కదా, ఆ ఇల్లుని క్లీన్ చేయడం, ఆ ఇంట్లో ఉండే పరివారానికి భోజనం పెట్టడం, ఇవన్నీ నిభాయించడం ఎంత అవసరమో అలాగే ఈ 3 లోకాలను క్లీన్ చేయడం కూడా అంతే అవసరము. उसके साथ में सभी लोगों को एक ही जैसे भोजन देना, ऐसे नहीं कि किसी को अच्छा देना है, किसी को पुराना देना है, ऐसा नहीं, सभी को बहुत अच्छा ही भोजन देना है। అందరికీ ఒకేలాంటి మంచి భోజనం ఇవ్వాలి. ఒకరికి మంచిగా భోజనం పెట్టడం, ఒకరికేమో ముందు రోజు వండిన భోజనం పెట్టడం, ఇలా అయితే చేయకూడదు. इसको बाबा कहते हैं परमात्मा प्यार को निभाना है। దీనినే పరమాత్మ అంటున్నారు, పరమాత్మ యొక్క ప్రేమని నిభాయించడము అని. जिस एग्रीमेंट से आपने भगवान से शादी की है, भगवान को अपना बनाया है, उस एग्रीमेंट को कंटिन्यूअस फॉलो करना है। ఏ అగ్రిమెంట్ తో అయితే మీరు పరమాత్మతో పెళ్లి చేసుకున్నారో ఆ అగ్రిమెంట్ లో ఏవైతే నియమాలు ఉన్నాయో వాటిని నిభాయించాల్సి ఉంటుంది. इसमें डिफरेंस आ रहा है, కానీ దీంట్లోనే తేడాలు వస్తున్నాయి. इसीलिए एक्सपेक्टेड रिजल्ट्स नहीं आ रहा है। దీని వలన ఆశించిన ఫలితాలు అయితే రావడం లేదు. अभी क्वेश्चन, ఇప్పుడు ప్రశ్న, परमात्मा आपसे क्या चाहता है? పరమాత్మ మీ నుండి ఏమి కోరుకుంటున్నారు? विश्व कल्याण चाहता है। విశ్వ కళ్యాణం చేయాలని కోరుకుంటున్నారు. कौन करेगा विश्व कल्याण? విశ్వ కళ్యాణం ఎవరు చేస్తారు? बाबा करता है। బాబా చేస్తారు. किन द्वारा होता है? ఎవరి ద్వారా అవుతుంది విశ్వ కళ్యాణం? आपके द्वारा होता है। మీ ద్వారా జరుగుతుంది. आप कौन हो? మీరు ఎవరు? साधन है। సాధనము. विश्व कल्याण करने वाला कौन है? విశ్వ కళ్యాణం చేసేవారు ఎవరు? शिव बाबा है। శివ బాబా. बाप दादा है। బాప్ దాదా చేస్తారు. वो कर्म सेवा हो रहा है नहीं हो रहा है कैसे पता चलेगा? ఆ సేవ, ఆ కర్మ సరిగా జరుగుతుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది మనకి? उसके लिए विधि क्या है? దాని కొరకు విధి ఏమిటి? आपके बाजू में शिव बाबा है, మీ ప్రక్కనే శివ బాబా ఉన్నారు. तो वहां से विश्व कल्याण का प्रोसेस स्टार्ट होता है। అక్కడి నుంచి విశ్వ కళ్యాణం యొక్క ఆ ప్రాసెస్ పద్ధతి ఏదైతే ఉందో అది జరుగుతుంది. जैसे इलेक्ट्रिसिटी से रोशनी आता है, ఎలా అయితే విద్యుత్ నుంచి వెలుగు వస్తుందో तो पहले वायर गर्म होता है, మొట్టమొదట ఆ వైరు వేడిగా అవుతుంది. उसके बाद जो बल्ब है ना वो गर्म होता है, దాని తర్వాత ఆ బల్బ్ ఏదైతే ఉందో అది వేడిగా అవుతుంది. उसके बाद रोशनी रूम में फैलता है। దాని తర్వాత ఆ వెలుగు గది అంతా ప్రసరిస్తుంది. जिस चीज के ऊपर रोशनी जाता है, रोशनी का भी प्रभाव दिखता है, वो सारे चीज भी गर्म होता है। ఆ వెలుగు యొక్క ప్రభావం ఏ వస్తువు మీద అయితే పడుతుందో ఆ వస్తువు కూడా ఆ వేడి యొక్క ప్రభావంలోకి వస్తుంది. ऐसे ही అలాగే आप विश्व कल्याण के लिए निमित्त बनेंगे, మీరు విశ్వ కళ్యాణం కొరకు నిమిత్తంగా అయినట్లయితే तो पहले आत्मा क्लीन होना चाहिए, पहले इफेक्ट आत्मा के ऊपर आना चाहिए। మొట్టమొదట ఆత్మ క్లీన్ గా అవ్వాలి. ఆ ప్రభావం మొదట మీ మీద పడాలి. परमात्मा का भोजन का अनुभव और अनुभूति आत्मा को होना चाहिए। పరమాత్మ యొక్క భోజనం ఆ అనుభూతి మొట్టమొదట మీకు అనగా ఆత్మలో మీకు జరగాలి. जब आत्मा के बाजू में क्या है? ఆత్మ యొక్క పక్కనే ఏమున్నది? मन बुद्धि संस्कार है।
మనసు బుద్ధి సంస్కారము ఉన్నాయి. जब भगवान की शक्ति मन बुद्धि संस्कार तक जाकर पहुंच जाएगा, ఎప్పుడైతే పరమాత్మ యొక్క శక్తి మనసు బుద్ధి సంస్కారాల వరకు చేరుతాయో, जो मन बुद्धि संस्कार 2500 साल से मांग रहा है, शांति दो, सुख दो, प्यार दो, शक्ति दो, जो मांग रहा है, 2500 సంవత్సరాలుగా ఆ మనసు బుద్ధి సంస్కారాలు ఏవైతే అడుగుతున్నాయో, శాంతి సుఖము ఆనందము ఇవ్వండి అని అడుగుతున్నారో అవి లభిస్తాయి. वो आत्मा को, वो साधन को मिल जाएगा. అవి ఆ ఆత్మకి ఆ సాధనాలు లభిస్తాయి. तो वो मिलने के बाद वो साधन आपका बात सुनने लगेंगे. ఎప్పుడైతే ఆ శాంతి సుఖము ఆ సాధనాలకు లభిస్తాయో అప్పుడు అవి మీ మాట వినడం మొదలు పెడతాయి. याद रखिएगा, గుర్తుంచుకోండి, बाजू में परमात्मा को विश्व कल्याण के लिए रखना है, अपने परिवार के कल्याण के लिए, तन के कल्याण के लिए रखने से आपके कर्मेंद्रिय आपके बात नहीं सुनेंगे. మీ పక్కన శివబాబాని విశ్వ కళ్యాణం కొరకు ఉంచుకోండి, అంతేగాని స్వ కళ్యాణం కొరకు పరివారం యొక్క కళ్యాణం కొరకు కాదు. ఎప్పుడైతే విశ్వ కళ్యాణం కొరకు ఉంచుకుంటారో పరమాత్మని, అప్పుడు మీ కర్మేంద్రియాలు మీ మాట వింటాయి. क्योंकि ఎందుకంటే आत्मा और सूक्ष्म कर्मेंद्रियों का हिसाब किताब तीनों लोकों के साथ, सारे पंच तत्वों के साथ कनेक्टेड है. ఆత్మ యొక్క సూక్ష్మ కర్మేంద్రియాల యొక్క లెక్కాచారం పూర్తి విశ్వం అంతా పంచతత్వాల వరకు వ్యాపించి ఉన్నాయి. भगवान की शक्ति सभी लोगों को जाकर पहुंच जाएगा, अकाउंट सेटलमेंट होगा, तभी मन बुद्धि संस्कार आपका बात सुन सकता है. ఎప్పుడైతే పరమాత్మ యొక్క శక్తి విశ్వం అంతా పంచతత్వాల వరకు ఆ శక్తి వ్యాపిస్తుందో అప్పుడు మీ లెక్కాచారాలన్నీ సమాప్తి అవుతాయి. అప్పుడే సూక్ష్మ కర్మేంద్రియాలు మీ మాట వింటాయి. कोई एक एरिया में, थोड़ा एरिया में बाबा का शक्ति पहुंच जाएगा, ఎప్పుడైతే కొంచెం ఏరియా వరకునే పరమాత్మ యొక్క శక్తి వ్యాపింపజేశారో बाकी एरिया से परिस्थितियां, विघ्न, हिसाब किताब आने लगेगा. మిగిలిన ఏరియా నుంచి మీకు ఈ లెక్కాచారాలు పరిస్థితులు విఘ్నాలు వస్తూ ఉంటాయి. तो इससे आपका जो मन बुद्धि संस्कार आपका बात नहीं सुनेगा. దీని వలన మీ మనసు బుద్ధి సంస్కారాలు మీ మాట వినవు. इसीलिए आपको 100% सफलता नहीं मिलता है. దీని కారణంగా మీకు 100% సఫలత లభించడం లేదు. तो आज बाबा किन लोगों को देख रहे हैं? ఈ రోజు బాగ్దాదా ఎటువంటి పిల్లలను చూస్తున్నారు? विश्व कल्याण के संकल्प लेकर విశ్వ కళ్యాణం యొక్క సంకల్పాన్ని తీసుకుని उस विधि से पुरुषार्थ करते हुए ఆ విధి ద్వారా పురుషార్థం ఎవరైతే చేస్తున్నారో उसके आधार पर जो स्वराज्य अधिकारी बने हैं, దాని ఆధారంగా ఎవరైతే స్వరాజ్య అధికారులుగా అయ్యారో उन आत्माओं को देख रहे हैं. అటువంటి ఆత్మలను చూస్తున్నారు. अभी आप बताइए, ఇప్పుడు మీరు చెప్పండి, भगवान को क्या इच्छा रखना है? భగవంతుడి దగ్గర నుంచి ఎటువంటి కోరికను పెట్టుకోవాలి? अपने लिए मांगना है कि सारे विश्व के लिए मांगना है? స్వయం కోసం అడగాల లేక పూర్తి విశ్వం కొరకు అడగాల? तो बाबा कहते रिजल्ट्स को चेक करो. బాబా అంటున్నారు, మీ యొక్క రిజల్ట్స్ ని ఫలితాన్ని చెక్ చేసుకోండి. आप राजा हो, మీరు రాజాగా ఉన్నారు. स्वराज्य अधिकारी माना आत्मा राजा. స్వరాజ్య అధికారి అనగా ఆత్మ రాజా. सूक्ष्म और स्थूल जो कर्मेंद्रिय है, तन मन धन जन, ये साधन है. సూక్ష్మ మరియు స్థూల కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ తనువు మనసు ధనము జన్ము ఇవన్నీ మీ యొక్క సాధనాలు. राजा जो ऑर्डर करता है, कर्मेंद्रिय आपका बात सुनते हैं क्या? రాజాగా ఉన్న ఆత్మ ఆర్డర్ చేసినట్లయితే ఈ కర్మేంద్రియాలు మీ మాట వింటున్నాయా లేవా? आप आंखों को कहेंगे वो नहीं देखना है, एक सेकंड में वो हाँ करके चुपचाप रहता है क्या? మీరు కళ్ళకి ఆర్డర్ చేశారు అవి చూడొద్దు అని, ఒక్క సెకండ్ లో మీ కళ్ళు చూడడం ఆపేశాయా లేదా? मन को कहते हैं "ए, व्यर्थ संकल्प है, स्टॉप करो." स्टॉप करेगा क्या? మనసుకి చెప్తారు వ్యర్థ సంకల్పం చెయ్యకు అని, వెంటనే స్టాప్ చేసిందా లేదా? आपके घर में किसी ने केक लाकर रख दिया, मन कहता है खाओ, आप कहे तो नहीं खाओ, श्रीमत का विरुद्ध है. नहीं नहीं, आज एक दिन खा लेंगे ना, कोई तो नहीं देख रहे हैं, किसी को पता नहीं चलता है, ऐसे मन खा लेता है. खाने के बाद सॉरी बाबा, आज मुझे क्षमा कर दो, कल से नहीं खाएंगे, ऐसे कहेंगे या कहते ही तो केक से जो इच्छा है, प्यार है, निकल जाएगा. चेक करो.
ఇంట్లో ఎవరైనా కేక్ తీసుకొచ్చి పెట్టారనుకోండి, మనసు చెప్తుంది కేక్ తినమని చెప్తుంది. ఆత్మ చెప్తుంది లేదు లేదు, శ్రీమతానికి నియమానికి విరుద్ధం ఇదే ఆత్మ చెప్తుంది. కానీ మీ మనసు ఆ కేక్ ని తినేసింది. అప్పుడు బాబా ఈ రోజు తినాలనిపించి తినేసాను, రేపటి నుంచి తినను అని చెప్తారు బాబాకి. ఇలా జరుగుతుందా లేదా చెక్ చేసుకోండి. तो कितना वफादार है, ఎంత నమ్మకస్తులుగా ఉన్నారు, आज्ञाकारी है, ఎంత ఆజ్ఞాకారులుగా ఉన్నారు, कितना कितना एवर रेडी है, ఎంత ఎవరు రెడీగా ఉన్నారు, आपका हाल चाल कैसा है, మీ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, राज्य कैसे चल रहा है, రాజ్యం ఎలా నడుస్తుంది, अच्छा है, మంచిగా నడుస్తుందా, बहुत अच्छा है, చాలా బాగా నడుస్తుందా, या बहुत 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 अच्छा है। చాలా 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 మంచిగా నడుస్తుందా మీ రాజ్యం. अभी देखिए, आपका बात साधन सुन रहा है कि साधन का बात आप सुन रहे हो। మీ మాట సాధనాలు వింటున్నాయా లేక సాధనాల యొక్క మాట మీరు వింటున్నారా చెక్ చేసుకోండి. आप जैसे कहते हो वैसे मन आपका बात मानता है या मन का बात आप मान रहे हो। మీరు ఎలా చెప్తున్నారో అలాగా మీ మనసు వింటుందా లేదంటే మనసు చెప్పినట్లుగా మీరు వింటున్నారా. तो राज्य अधिकारी स्ट्रांग है तो రాజ్య అధికారి స్ట్రాంగ్ గా శక్తిశాలిగా ఉన్నట్లయితే साधन भी स्ट्रांग रहेगा। సాధనాలు కూడా శక్తిశాలిగా ఉంటాయి. घर में पति स्ट्रांग है तो ఇంట్లో భర్త స్ట్రాంగ్ గా ఉన్నట్లయితే पत्नी बच्चे पति का बात मानेंगे। భార్య పిల్లలు ఆ భర్త యొక్క మాట వింటారు. पति स्ट्रांग नहीं है तो భర్త స్ట్రాంగ్ గా లేనట్లయితే पत्नी पति के ऊपर राज्यभार करेगी। భార్య భర్త మీద రాజ్యం చేస్తుంది. इसीलिए आप चेक करो, आप राजा कर्मेंद्र के ऊपर राज्य कर रहे हो। మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, మీరు రాజాగా అయ్యి కర్మేంద్రియాల మీద రాజ్యం చేస్తున్నారా. हाँ? सिंहासन के ऊपर बैठना है। సింహాసనం మీద కూర్చుని ఉన్నారా. सिंहासन के ऊपर बैठकर आप ऑर्डर नहीं देंगे तो कोई बात नहीं सुनेगा। సింహాసనం మీద కూర్చుని మీరు ఆర్డర్ చేయనట్లయితే మీ మాట ఎవరూ వినరు. तो किस सिंहासन पर बैठना है? మరి ఏ సింహాసనం మీద కూర్చోవాలి. एक है ब्रकुटी सिंहासन, ఒకటి భృకుటి సింహాసనము, दूसरा है बाबा का दिल तख्त पर बैठना है। రెండవది బాబా యొక్క హృదయ సింహాసనము. आप अकेले रहेंगे तो आपके कर्मेंद्रिय आपके बात नहीं सुनेंगे। మీరు ఒంటరిగా ఉన్నట్లయితే మీ కర్మేంద్రియాలు మీ మాట వినవు. आप अकेले जाके अपने बच्चों को भाषण करो, वो सुनेंगे नहीं। మీరు ఒంటరిగా వెళ్ళి మీ పిల్లలకి ఏదైనా చెప్పండి, మీ మాట వినరు. पति को साथ में रखकर कहो, वो चुपचाप सुनते रहेंगे, क्योंकि बाजू में पति है ना, वो डांटेंगे थप्पड़ लगाएंगे करके। बाजू में उनके रखो, उनके आगे उनको तो जो भी एजुकेशन देना है दे दो, तब वो मानेंगे। మీరు ఒంటరిగా వెళ్ళినట్లయితే మీ మాట పిల్లలు వినరు. అదే కూడా భర్తను తీసుకెళ్లి పక్కన నిలబెట్టి అప్పుడు చెప్పండి, మీ మాట వింటారు. ఎందుకంటే తండ్రి కోప్పడతారు లేదంటే కొడతారు, అందుకని ఆ భయంతో వింటారు. इसीलिए चेक करो, आपके साधन आपका बात सुन रहे हैं क्या। ఇలా చెక్ చేసుకోండి, మీ సాధనాలు మీ మాట వింటున్నాయా లేదా. सपोज नहीं सुन रहा, इसका मतलब आप सिंहासन के ऊपर बैठकर ऑर्डर नहीं दे रहे हो। ఒకవేళ మీ సాధనాలు మీ మాట వినడం లేదు అంటే కనుక మీరు సింహాసనం మీద కూర్చుని మీరు ఆర్డర్ చేయడం లేదు. आत्मा बनकर रहना, सदा बाप दादा के दिल तख्त पर बैठकर ऑर्डर देना। సదా ఆత్మిక స్థితిలో కూర్చోవాలి, తండ్రి యొక్క హృదయ సింహాసనంలో కూర్చుని అప్పుడు ఆర్డర్ చేయండి, అప్పుడు మీ మాట వింటాయి. एक सेकंड में आपने ऑर्डर दे दिया, तुरंत वो कर्मेंद्रिय आपका बात सुनना चाहिए। మీరు ఆర్డర్ చేయగానే ఒక్క సెకండ్ లో మీ యొక్క కర్మేంద్రియాలు మీ మాట వినాలి. जैसे मोबाइल को आप किसी को फोन दबाते हो तो तुरंत लिंक हो जाएगा ना, कंप्यूटर को एंटर करते ही स्क्रीन में तुरंत आ जाएगा ना। ऐसे ही आप जो भी ऑर्डर देते हो स्थूल और सूक्ष्म कर्मेंद्रियों को वो ऑर्डर मानना चाहिए। ఎలాగైతే మీ మొబైల్లో ఎవరికైనా ఫోన్ చేయాలి అంటే ఒక్క బటన్ నొక్కగానే వెంటనే వాళ్ళకి కనెక్ట్ అయిపోతుంది. అలాగే కంప్యూటర్ ఆన్ చేసినప్పుడు ఎంటర్ అని ప్రెస్ చేయగానే వెంటనే స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది. అలాగే మీరు కూడా సూక్ష్మ స్థూల కర్మేంద్రియాలకి ఆర్డర్ చేయగానే ఒక్క సెకండ్ లో మీ మాట వినాలి. इसलिए बाबा कहते हैं अपनी कर्मेंद्रियों को दिन में बार बार चेक करो। అందుకే బాబా అంటున్నారు, ప్రతిరోజు పదే పదే మీ కర్మేంద్రియాల గురించి చెక్ చేసుకుంటూ ఉండండి, మీ మాట వింటున్నాయా లేదా.
सिर्फ आप गलती करेंगे, गलती के बाद ये गलती हुआ करके सोचते रहेंगे और ध्यान देते रहेंगे तो परिवर्तन नहीं होगा। తప్పు జరిగిపోయిన తర్వాత ఈ తప్పు జరిగిపోయింది ఇలా ఆలోచించడం జ్ఞానం వినిపించినంత మాత్రాన పరివర్తన జరగదు. ये गलती है मालूम है, ఇది తప్పు అని మీకు తెలుసు, विकार है ये भी मालूम है, ఇది వికారము అని కూడా మీకు తెలుసు. फिर भी बार बार गलती करते रहते हैं। కానీ పదే పదే తప్పులు చేస్తూ ఉంటారు. ऐसे करते रहेंगे तो क्या होगा, वो पावरफुल संस्कार बन जाएगा। ఇలా చేస్తూ చేస్తూ ఉన్నట్లయితే కొన్ని రోజులకి ఆ సంస్కారాలు చాలా దృఢంగా తయారైపోతాయి. जब संस्कार पावरफुल हो गया, उसमें परिवर्तन करने में बहुत टाइम भी लगता है, मेहनत भी लगता है। ఎప్పుడైతే ఈ సంస్కారాలు పక్కాగా దృఢంగా అయిపోయాయో వాటిని పరివర్తన చేయడంలో చాలా సమయము చాలా శక్తి కూడా వృధాగా పోతుంది. ठीक है, उसके लिए परिवर्तन के लिए विधि भी चाहिए। పరివర్తన కొరకు విధి చాలా అవసరం ఉంది. ఇప్పుడు विधि नहीं देंगे तो सिद्धि नहीं मिलेगा। ఎప్పుడైతే ఈ విధి ప్రకారము చెయ్యరో అప్పటి వరకు సిద్ధి కూడా లభించదు. ठीक है, अभी मैं स्वराज्य अधिकारी हूँ, कैसे पता चलेगा? ఇప్పుడు నేను స్వరాజ్య అధికారిని అనే విషయం మీకు ఎలా తెలుస్తుంది? तो बाबा कहते हैं जो भी आपको कमियां आता है, जब आपको समझ में आता है, 1 सेकंड में ही परिवर्तन करो, दूसरा सेकंड के लिए चांस नहीं देना चाहिए। ఏదైనా మీకు ఒక బలహీనత వచ్చింది అనుకోండి, దాన్ని ఒక్క సెకండ్ లో పరివర్తన చేయండి. రెండో సెకండ్ కూడా పట్టకూడదు మీకు అప్పుడు సమయం. जैसे आपने कुछ गलती किया, उस दिन मुरली में बाबा कहेगा बच्चे एक गलती है, जब बाबा से इंफॉर्मेशन आ गया तुरंत आपको चेक और चेंज करना है। ఉదాహరణకి మీరు ఏదైనా తప్పు చేశారనుకోండి, అదే రోజు మురళిలో బాబా చెప్పారు ఈ తప్పు చేయకూడదు ఇలా ఉండాలి అని చెప్పి, అది మీరు వెంటనే ఒక్క సెకండ్ లో పరివర్తన చేసుకోవాలి. जैसे शरीर के लिए भी कुछ भोजन खिलाते हैं, उससे शरीर बीमार होता है तो तुरंत क्या करते हैं, उस भोजन करना स्टॉप करते हैं ना, नहीं तो क्या होता है और भी दर्द ज्यादा होता है। ऐसे ही मन को भी भोजन देना उसी समय स्टॉप करो। ఏదైతే ఈ శరీరానికి ఏదైనా భోజనం పెట్టినప్పుడు ఆ భోజనం మీ శరీరానికి పడలేదు, మీకు అనారోగ్యం జరిగింది అనుకోండి, వెంటనే ఆ పదార్థాన్ని తినడం స్టాప్ చేసేస్తారు కదా, అలాగే మనసుకు కూడా ఏదైతే సరైన పదార్థం కాదో సరైన సంకల్పం కాదో అది వెంటనే స్టాప్ చేసేయాలి. तो भविष्य में विश्व कल्याणकारी बनना है, विश्व राज्य अधिकारी बनना है तो पहले स्वराज्य अधिकारी बनना बहुत बहुत जरूरी है। భవిష్యత్తులో విశ్వ రాజ్యాధికారిగా సింహాసనాధికారిగా అవ్వాలి అనుకున్నట్లయితే ఇప్పుడు స్వరాజ్య అధికారిగా అవ్వడము చాలా చాలా అవసరం. विश्व राज्य अधिकारी माना सारे विश्व आपका बात सुनना चाहिए। విశ్వ రాజ్య అధికారి అనగా పూర్తి విశ్వం అంతా కూడా మీ మాట వినాలి. उसके लिए आपको पेमेंट करना चाहिए। దాని కొరకు మీరు ఇప్పటి నుంచే పేమెంట్ చేస్తూ ఉండాలి. पेमेंट क्या है, भगवान का शक्ति ही पेमेंट है। మీరు ఏది చెల్లించాలి, భగవంతుని యొక్క శక్తి ఏదైతే ఉందో అది విశ్వమంతా ఇవ్వాలి. रूहानी जो कमाई है वही पेमेंट है। ఆత్మిక సంపాదన ఏదైతే ఉందో అది దాన్ని మీరు చెల్లిస్తూ ఉండాలి. तो उसका फर्स्ट इंस्टेंस है आपका सूक्ष्म कर्मेंद्रिय आपका बात सुनने लगेंगे। దీని కొరకు మొట్టమొదటి పరివర్తన సూక్ష్మ కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి మొట్టమొదటి మీ మాట వినాలి. तो आपको कैसे पता चलेगा? మీకు ఈ విషయం ఎలా తెలుస్తుంది? उनको हर कर्म में सफलता मिलेगी और अपने पुरुषार्थ वो खुश रहेंगे। మీకు ప్రతి కర్మలో కూడా సఫలత లభించినట్లయితే అప్పుడు మీకు ప్రతి కర్మ కూడా చేసిన తర్వాత సంతోషం లభిస్తుంది. పురుషార్థంలో కూడా సంతోషంగా ఉంటారు. मुझे ये नहीं मिला, वो नहीं मिला, बाबा यूज नहीं कर रहा है, वो मुझे अनुभव नहीं होता, ऐसे कंप्लेंट नहीं होता है। నాకు ఇది లభించలేదు, అది లభించలేదు, బాబా నన్ను యూజ్ చేసుకుంటం లేదు, సేవ లభించలేదు, ఇలాంటి కంప్లైంట్స్ ఏమీ ఉండవు. साथ साथ में संपर्क में आने वाले आत्माएं भी आपके कारण खुश होंगे। అలాగే మీ సంపర్కంలోకి ఏ ఆత్మ అయితే వస్తారో వారు కూడా సంతోషంగా ఉంటారు, संतुष्ट होंगे। సంతుష్టంగా ఉంటారు. ठीक है, हम संतुष्ट हैं, हमको पता चलेगा कि सफलता हो रहा है डे टू डे लाइफ में, लौकिक अलौकिक में खुशी हो रहा है तो ठीक है। वो संतुष्ट होंगे कैसे पता चलेगा? మనం సంతుష్టంగా ఉన్నామా లేదా అని అనేది మనకు తెలుస్తుంది. ఎదుటివారు సంతుష్టంగా ఉన్నారా లేదా అనే విషయం మనకు ఎలా తెలుస్తుంది? अभी लौकिक वालों को आप ध्यान तो नहीं देते हो, లౌకికంలోని వారికి జ్ఞానం అయితే ఇవ్వము.
हाँ, उन लोगों के साथ भी आपको संबंध संपर्क में आना पड़ता है। వారితో మీరు సంబంధ సంపర్కంలోకి వస్తూ ఉంటారు. अलौकिक परिवार के साथ भी कनेक्शन में आना है। అలౌకిక పరివారంతో కనెక్షన్ లో వస్తూ ఉంటారు. पंच तत्वों के साथ भी कनेक्शन में आना है। పంచతత్వాలతో కూడా కనెక్షన్ లోకి వస్తూ ఉంటారు. वो सभी संतुष्ट है, कैसे पता चलेगा? వారందరూ సంతుష్టంగా ఉన్నారా లేదా అనేది ఎలా తెలుస్తుంది? जिस दिन आप जिस आत्मा के साथ कनेक्शन में आते हैं, ఏ రోజు ఆ ఆత్మతో మీరు కనెక్షన్ లోకి వెళ్తారో, चाहे लौकिक हो चाहे अलौकिक हो, అలౌకికమైనా కానివ్వండి, లౌకికమైనా కానివ్వండి, वो कर्म होने के बाद కర్మ జరిగిపోయిన తరువాత उस आत्मा को जो कर्म का फल का अनुभूति होता है, ఆ ఆత్మకి కర్మ యొక్క ఫలితం అనుభూతి జరిగినట్లయితే तो आत्मा मन से दिल से थैंक यू कहते हैं आपको। ఆ ఆత్మ మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్ యూ చెప్తుంది. दिल से थैंक यू कहते हैं, మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తుంది. ठीक है। तब क्या होता है, वो खुशी आपको ट्रांसफर होता है। అప్పుడు ఆ సంతోషం మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. तब आपको हर कर्म में सफलता मिलती है। అప్పుడు మీకు ప్రతి కర్మలోనూ సఫలత లభిస్తుంది. लेकिन वो कब होगा? కానీ అది ఎప్పుడు జరుగుతుంది? उस आत्मा को आप जो चाहिए आपके द्वारा भगवान जब देता है, तभी वो आत्मा खुश होगी। ఆ ఆత్మ ఎప్పుడు సంతోషంగా ఉంటుంది అంటే ఆ ఆత్మకి ఏదైతే కావాలో అది మీ ద్వారా పరమాత్మ నుండి పొందినప్పుడు మీకు తిరిగి ఆ సంతోషం ట్రాన్స్ఫర్ అవుతుంది. हाँ, अभी तक क्या हो गया है, वो आत्माओं को आत्मा का प्यार मिला है, लेकिन परमात्मा का प्यार नहीं मिला है। ఇప్పటి వరకు ఆ ఆత్మలకి ఆత్మ యొక్క ప్రేమ లభించింది తప్ప పరమాత్మ యొక్క ప్రేమ లభించలేదు. ठीक है, आपके द्वारा परमात्मा का अनुभूति उनको होना चाहिए। మీ ద్వారా పరమాత్మ యొక్క అనుభూతి వారికి జరగాలి. ठीक है, वो तो डायरेक्टली परमात्मा का अनुभूति कैच नहीं कर सकते हैं, వారు డైరెక్ట్ గా పరమాత్మ యొక్క ప్రేమ అనుభూతిని పొందలేరు. इसीलिए आपके द्वारा वो ले रहे हैं। అందుకే మీ ద్వారా వారు తీసుకుంటున్నారు. ऐसे आप पुरुषार्थ करेंगे, ఇలా మీరు పురుషార్థం చేసినట్లయితే सफलता के आधार पर विश्व राज्य अधिकारी बनेंगे। अभी स्वराज्य अधिकारी ही भविष्य में विश्व राज्य अधिकारी बनेंगे। ఈ సఫలత ఆధారంగానే భవిష్యత్తులో మీరు రాజ్య పదవి లభిస్తుంది. ఎప్పుడైతే స్వరాజ్యాధికారిగా ఉంటారో భవిష్య రాజ్యాధికారిగా అవుతారు. अभी क्वेश्चन, सारे कर्म में 100% सफलता मिलता है? ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే అన్ని కర్మలలోనూ 100% సఫలత లభిస్తుందా? बच्चे कहते बाबा कभी कभी मिलता है, कभी कभी नहीं मिलता है। పిల్లలు అంటున్నారు బాబా అప్పుడప్పుడు లభిస్తుంది, అప్పుడప్పుడు సఫలత లభించడం లేదు. कभी कभी मिलता है तो उसका उसका रिजल्ट क्या होगा? అప్పుడప్పుడు సఫలత లభిస్తుంది అంటే దాని అర్థం ఏమిటి? 100% रिजल्ट का इंडिकेशन क्या है? 100% సఫలత లభిస్తుందంటే దాని యొక్క గుర్తులు ఎలా ఉంటాయి? 100% सफलता है तो आप स्वराज्य अधिकारी हैं। 100% సఫలత లభిస్తుంది అన్నట్లయితే మీరు స్వరాజ్య అధికారిగా అయినట్లు. उसके आधार पर भविष्य में विश्व राज्य अधिकारी भी बनेंगे। దీని ఆధారంతోనే మీరు భవిష్యత్తులో విశ్వ రాజ్య అధికారిగా కూడా అవుతారు. लेकिन कभी कभी सफलता है तो आप रॉयल फैमिली में आएंगे, तख्त नशीन रॉयल फैमिली में आएंगे, लेकिन राजा नहीं बनेंगे। అప్పుడప్పుడు సఫలత లభించినట్లయితే భవిష్యత్తులో ఆ రాయల్ ఫ్యామిలీలోకి వస్తారు, విశ్వ రాజ్యాధికారిగా కాలేరు. ऐसे ఎలాగా? एग्जाम्पल, ఉదాహరణకి इंग्लैंड में भी अभी थोड़ा राज्य परिवार का जो बातचीत सभी राज्य सभी चल रहा है। ఇప్పటికీ కూడా ఇంగ్లాండ్ లో రాజుల యొక్క పరివారం గురించి ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి. ఆ విషయాలు ఇప్పటికీ నడుస్తుంది అక్కడ. अभी एलिजाबेथ रानी 2 राज्यभार कर रही है। ఇప్పుడు ఎలిజబెత్ II ఆవిడ రాజ్యం నడిపిస్తూ ఉన్నారు అక్కడ. वो उनके 18 ईयर में या 18 to 20 कोई एग्जैक्ट मालूम नहीं है, तब से वो रानी बनी है। ఎలిజబెత్ అన్న ఆవిడ 18-20 సంవత్సరాల సమయంలో రాణిగా అయ్యారు. अभी उनको 92 ईयर्स है। ఇప్పుడు ఆమెకి 92 సంవత్సరాలు. अभी तक वो ही रानी है। ఇప్పటి వరకు కూడా ఆమె రాణిగా ఉన్నారు. उनको एक बेटा है 70 ईयर्स का। ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నారు, ఆయనకి 70 సంవత్సరాలు. वो राजकुमार चार्ल्स उनका नाम है। అతని పేరు రాజ్ కుమార్ चार्ल्स
చార్ల్స్ అతని పేరు. ठीक है। हाँ, वो राजकुमार कहलाता है लेकिन राजकुमार नहीं है, क्योंकि रानी बेटी है ना, जब तक रानी चली नहीं जाती है तब तक इनको सिंहासन नहीं मिलता है। ఆ రాజకుమారుడిగా అయితే పిలిపించుకుంటున్నారు, కానీ ఆ సింహాసనం ఇప్పటి వరకు ఆయనకి లభించలేదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ఆవిడే కూర్చున్నారు సింహాసనం మీద. उनके पोते भी हैं, उनको भी राजकुमार कहते हैं, लेकिन सिंहासन नहीं मिलता है। ఆమెకి మనవలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా రాజకుమారులు అని పిలుస్తున్నారు తప్ప వారికి కూడా సింహాసనం లభించలేదు. ठीक है, इसीलिए वो राजकुमार के फैमिली में है, लेकिन एक रानी ही सिंहासन के ऊपर बैठ सकती है। ఇలాగే ఆ రాజకుమారుల యొక్క ఫ్యామిలీలోకి అయితే వస్తారు, కానీ సింహాసనం మీద మాత్రం ఒక్క రాణి మాత్రమే కూర్చున్నారు. ठीक है बाबा, हमको भविष्य में भी विश्व राज्य करना है, तो क्या करना है, बच्चे पूछते हैं। ఇప్పుడు పిల్లలు అడుగుతున్నారు, బాబా మేము భవిష్యత్తులో విశ్వ రాజ్యాధికారం చెయ్యాలి, దాని కొరకు ఇప్పుడు మేము ఏం చెయ్యాలి అని అంటున్నారు. भविष्य में सिंहासन पर बैठना है तो अभी सिंहासन के ऊपर बैठो। భవిష్యత్తులో సింహాసనం మీద కూర్చోవాలి అన్నట్లయితే ఇప్పటి నుంచే సింహాసనం మీద కూర్చోండి. वहां तो शरीर को लेकर जाके सिंहासन के ऊपर बिठाते हो ना, अभी मन को अभी निराकार सिंहासन के ऊपर बिठाओ। భవిష్యత్తులో శరీరాన్ని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతారు, కానీ ఇప్పుడు మీ మనసును తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టండి. अभी का पुरुषार्थ के अनुसार भविष्य में प्रारब्ध मिलेगा। ఇప్పుడు మీ యొక్క పురుషార్థం అనుసారంగానే భవిష్యత్తులో ప్రాలబ్ధం లభిస్తుంది. अभी का सिंहासन क्या है? ఇప్పటి యొక్క సింహాసనం ఏమిటి? एक है अकाल तख्त, दूसरा है बाप का दिल तख्त। ఒకటి భృగుటి సింహాసనము, రెండు తండ్రి యొక్క హృదయ సింహాసనము. ठीक है, उसके साथ लॉ एंड ऑर्डर श्रीमत के अनुसार आपको लाइफ लीड करना है। దీనితో పాటుగా లా మరియు ఆర్డర్ దీని ప్రకారంగా శ్రీమత్ అనుసారంగా నడిపించాలి. दुनिया में पॉलिटिकल लीडर्स भी राज्य कर रहे हैं। ఈ ప్రపంచంలో రాజకీయవేత్తలు కూడా రాజ్యాన్ని నడిపిస్తున్నారు. कैसे कर रहे हैं? ఎలా చేస్తున్నారు? चेयर के ऊपर बैठकर कर रहे हैं, కుర్చీ మీద కూర్చుని చేస్తున్నారు. लेकिन आप चेयर पर बैठने वाले नेता नहीं हो। మీరు కుర్చీ మీద కూర్చునే నేతలు కాదు. మీరు बाबा मुझे आपने गद्दी तो नहीं दिया, चेयर तो नहीं दिया, ध्यान सुनाने के लिए चॉइस नहीं दिया, इसीलिए मुझे सिंहासन नहीं है, ऐसे मत सोचना। ये तन का चेयर नहीं है, मन का चेयर है। బాబా మీరు నాకు కూర్చోవడానికి కుర్చీ ఇవ్వడం లేదు, స్టేజ్ మీద కూర్చొనివ్వడం లేదు, జ్ఞానం చెప్పడానికి కుర్చీ ఇవ్వడం లేదు, ఇలా తనువు యొక్క కుర్చీ గురించి కాదు, బాబా మీకు ఆత్మ యొక్క సింహాసనం గురించి చెప్తున్నారు. हाँ, स्टेज पर रहने वाले, सरेंडर रहने वाले, सेंटर पर रहने वाले, गद्दी पर बैठने वालों को ही राज्य मिलता है, ऐसा नहीं है। जो मन से बाबा के दिल पर निराकार रूप में बैठते हैं उनको ही राज्य मिलता है। ఎవరైతే సెంటర్స్ నిర్వహిస్తారో, టీచర్స్ ఎవరైతే ఉన్నారో, జ్ఞానం ఎవరైతే వినిపిస్తారో వారికే సింహాసనం లభించదు. ఎవరైతే తండ్రి యొక్క హృదయ సింహాసనంలో నిరాకారి రూపంలో కూర్చుంటారో అటువంటి వారికి కూడా సింహాసనం భవిష్యత్తులో లభిస్తుంది. राजयोगी अर्थात राजा, माना राजा बाबा के साथ योग रखना है, भगवान मेरे साथ में है, ऐसे योग रखने से ही आप राजा बन सकते हो। రాజయోగి అనగా ఎవరైతే స్వయం రాజాగా అయ్యి తండ్రిని తోడు ఉంచుకుంటూ యోగంని జోడిస్తారో అటువంటి వారు రాజయోగిగా అవుతూ భవిష్యత్తులో సింహాసనాధికారులుగా అవుతారు. ठीक है, अभी बच्चे क्वेश्चन पूछ रहे हैं। ఇప్పుడు పిల్లలు ప్రశ్న అడుగుతున్నారు, अभी मैं दिल तख्त में हूँ या नहीं हूँ, मुझे कैसे पता चलेगा? నేను తండ్రి యొక్క హృదయ సింహాసనం మీద కూర్చున్నానా లేదా అని నాకు ఎలా తెలుస్తుంది? बाबा है, बिंदु के अंदर में बैठा हूँ बैठा हूँ बैठा हूँ, ऐसे कहता ही रहता हूँ, ऐसे कहने से पता चलेगा क्या? బాబా బిందువు, నేను బిందువు, తండ్రి బిందువులో కూర్చుని ఉన్నాను అని పదే పదే అనుకున్నట్లయితే అది మనకి ఎలా తెలుస్తుంది ఆ విషయం? हाँ, तो सिंहासन के ऊपर बैठा है, वो सुख का अनुभूति तो होना चाहिए ना, पोवर तो चलाना चाहिए ना, मुझे कैसे पता चलेगा? సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఆ అనుభూతి జరగాలి, ఆ శక్తిశాలిగా రాజ్యాన్ని నిభాయించాలి. ఆ విషయం మనకి ఎలా తెలుస్తుంది? ये जो मुरली है ना, क्वेश्चन एंड आंसर के ऊपर चलता है। ఈ మురళి ఏదైతే ఉందో ప్రశ్న సమాధానాల రూపంలో నడుస్తుంది. जैसे भगवत गीता भी कैसे चला, कृष्ण और अर्जुन के बीच में बातचीत चलता था, एक आंसर दे दिया तो दूसरा अर्जुन क्वेश्चन पूछता था। तो ऐसे जब आप स्लोली मुरली सुनते जाएंगे, एक आंसर आते ही बच्चों से एक क्वेश्चन आएगा, उसके लिए बाबा आंसर देगा, उसके लिए नेक्स्ट क्वेश्चन आएगा, ऐसे सुनते जाएंगे तो मुरली समझ में आएगा। భగవద్గీత జరిగే సమయంలో కూడా
కృష్ణుడు సమాధానం చెప్పినప్పుడు అర్జున్ మళ్ళీ ఇంకొక ప్రశ్న వేసేవాడు, మళ్ళీ సమాధానం చెప్పాక అర్జున్ మళ్ళీ ప్రశ్న వేశాడు. అలాగే ఇక్కడ కూడా బాబా సమాధానాలు ఇస్తూ ఉన్నారు, పిల్లలు మళ్ళీ ప్రశ్నలు వేస్తున్నారు. ఇలాగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నడుస్తూ ఉన్నాయి. तो देखिए 91 का मुरली है। ఇది చూడండి 91వ సంవత్సరంలో మురళి ఇది. आज बाबा कह रहे हैं बच्चे दुनिया कैसा है। ఈ రోజు బాబా అడుగుతున్నారు, పిల్లలు ఈ రోజు ప్రపంచం ఎలా ఉందో చూడండి అంటున్నారు. विदेश में हलचल है, విదేశంలో చాలా అలజడి ఉంది. वह वार और हार की दुविधा में है। అక్కడ యుద్ధము ఓడిపోవడం గురించి ఆ టెన్షన్ లో ఉన్నారు వాళ్ళందరూ. रशिया ने युद्ध किया है, यूक्रेन हार रहा है। देखो कितना 100% एक्यूरेट है। రష్యా యుద్ధం చేస్తుంది, ఉక్రెయిన్ ఓడిపోయింది. చూడండి అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ అలాగే జరుగుతుంది. उस समय का जो बात आज के लिए कितना 100% अप्रोप्रिएट है। ఆ సంవత్సరం యొక్క మురళి ఇప్పుడు సమయానుసారంగా ఎలా మ్యాచ్ అయిందో చూడండి. सिर्फ ये जो दो देश है ना, ये टेंशन में नहीं है। కేవలం ఈ రెండు దేశాలే టెన్షన్ లో లేవు. ये सुनकर भविष्य में क्या होगा, रशिया से पेट्रोल नहीं आएगा तो क्या हो जाएगा, यूक्रेन से गो नहीं आएगा तो क्या होगा, ऐसे सारे दुनिया वाले क्या करे, टेंशन में आ रहे। थर्ड वर्ल्ड वार स्टार्ट हो जाएगा तो क्या हो जाएगा, यहाँ भी युद्ध लगेगा तो क्या होगा, ऐसे सारे लोगों के मन में हलचल है। ఈ రెండు దేశాల్లో యుద్ధం జరుగుతున్నందువల్ల రష్యా నుంచి పెట్రోల్ రాకపోతే ఎలాగా, ఉక్రెయిన్ నుంచి దుస్తులు అవి రాకపోతే ఎలాగా అని చెప్పి మిగతా దేశాలంతా కూడా అలజడిలో ఉన్నాయి. అలాగే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందేమో అని చెప్పి కూడా అలజడిలో ఉన్నాయి. लेकिन आप कैसे हो, కానీ మీరు ఎలా ఉన్నారు? परमात्मा के प्यार में मस्त हो। పరమాత్మ యొక్క ప్రేమలో చాలా మస్తీగా ఉన్నారు. वो मस्ती की नशा है, समझ लो दिल तख्त में है। ఆ మస్తీ యొక్క నశాలో ఉన్నట్లయితే అర్థం చేసుకోండి, నేను తండ్రి యొక్క హృదయ సింహాసనంలో ఉన్నాను అని. मस्ती नहीं है बाबा, सिर दर्द हो गया है, बच्चे बात नहीं सुनते हैं, बारिश आने का चांसेस है, फोन ही नहीं आया है, ऐसे चिंता में है। तो बाबा कहते हैं दुनिया वालों में आप में से कोई डिफरेंस नहीं है। ఒకవేళ సంతోషంలో లేనట్లయితే, బాబా తలనొప్పిగా ఉంది, పిల్లలు నా మాట వినడం లేదు, ఇలాగ కంప్లైంట్స్ ఉంటూ ఉన్నట్లయితే గనక అర్థం చేసుకోండి, మీకు ప్రపంచంలో బయట ఉన్న వారికి ఏమీ తేడా లేదు, మీరు కూడా అలజడిలో ఉన్నట్లే. आप ध्यान में होकर भी कोई भी यूज नहीं है, क्योंकि तख्त पर नहीं बैठे हो ना, नीचे वो उतर कर चिंता के बारे में सोच रहे हो, सारे जो वहाँ खिचड़ा है ना वो लगा रहे हो। తండ్రి యొక్క హృదయ సింహాసనం నుంచి కిందకి దిగేసి జ్ఞానంలో ఉన్నా కూడా ఆ సింహాసనం నుంచి కిందకి దిగి బయట ప్రపంచంలో ఉన్న ఏదైతే చెత్త ఉందో అదంతా తీసేసుకుంటూ ఉన్నారు. इतना सिंहासन के ऊपर बैठते हो, ఎంత మీరు సింహాసనం మీద కూర్చుని ఉంటారో, ऐसे भी परिस्थिति हो, ఎటువంటి పరిస్థితి అయినా కూడా परमात्मा प्यार के आगे పరమాత్మ యొక్క ప్రేమ ముందు वो परिस्थिति भी स्वस्थिति में परिवर्तन हो जाएगा। ఆ పరిస్థితి కూడా స్వస్థితిలోకి పరివర్తన అయిపోతుంది. भले दुनिया वालों को फॉरेन से इंडिया आने को नहीं होता है तो भी అలాగే ప్రపంచంలోని వారికి విదేశాల నుంచి ఈ భారతదేశానికి రావడం అవ్వకపోయినా కూడా आपने वर्तमान समय में बाबा के साथ प्यार निभाया है तो మీరు వర్తమాన సమయంలో తండ్రితో ప్రేమను నిభాయిస్తూ ఉన్నట్లయితే भविष्य में भी हर समस्या का समाधान बाबा देता है। అలాగే భవిష్యత్తులో ప్రతి సమస్యకి సమాధానాన్ని బాబా ఇస్తూ ఉంటారు. लेकिन अभी प्यार निभाना बहुत 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 जरूरी है। దీని కొరకు తండ్రితో ప్రేమను నిభాయించడము చాలా 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 అవసరము. तो प्यार निभाना क्या है? ప్రేమను నిభాయించడం అనగా ఏంటి? बाबा के पास 3 वैरायटी का लोग है। బాబా దగ్గర 3 వెరైటీ మనుషుల ఆత్మలు ఉన్నారు. एक है प्यार करने वाले, ఒకడు ప్రేమించేవారు, दूसरा है प्यार लेने वाले, రెండో వారు ప్రేమను తీసుకునేవారు, तीसरा है प्यार को निभाने वाले। మూడో వారు ప్రేమను నిభాయించేవారు. प्यार करने वाले किसको कहते हैं? ప్రేమను తీసుకునేవారు అని ఎవరిని అంటారు? मैं आत्मा हूँ, बाबा बिंदु है, परमात्मा है, निराकार है और बिंदु है, ऐसे क्या करते हैं, बाबा के साथ संबंध रखते हैं ना, वो प्यार करने वाले। ప్రేమించేవారు
అని ఎవరిని అంటారు? నేను ఆత్మను, పరమాత్మ బిందువు, నేను బిందువు, పరమాత్మలో కూర్చున్నాను, శక్తిని తీసుకుంటున్నాను, ఇలా పదే పదే అనేవారిని ప్రేమించేవారు అని అంటారు. हाँ, प्यार बाबा से प्यार लेने वाले किसको कहते हैं? బాబా నుండి ప్రేమను తీసుకునేవారు అని ఎవరిని అంటారు? बाबा मुझे शांति दे दो ना, बाबा मेरा ये प्रॉब्लम सॉल्व करके दे दो ना, बाबा मुझे गहने दे दो ना, पति मुझे साड़ी दे दो ना। पति से मांग 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 कर खुद के लिए लेते हैं ना, वो कहते हैं बाबा से प्यार लेने वाले। బాబా నా ఈ తలనొప్పిని సరిచేయండి, బాబా నాకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్యని సరిచేయండి, బాబా నాకు ఈ నగలు ఇవ్వండి. అలాగే భర్తని అడుగుతారు, నాకు ఈ చీరలు కొనిపెట్టండి అని. అలాగా పతిని పదే నాకు ఇది కావాలి ఇది కావాలని ఎవరైతే అడుగుతూ ఉంటారో ఇటువంటి వారిని ప్రేమని తీసుకునేవారు అని అంటారు. प्यार निभाने वाले किसको कहते हैं? ప్రేమను నిభాయించేవారు అని ఎవరిని అంటారు? सुबह उठने के बाद शाम को सोने तक पति की सहित सारे परिवार वालों को बहुत अच्छा पालना करना, शक्ति देना, भोजन खिलाना, साफ रखना, इस कर्म में जो बिजी रहते हैं वो भगवान से प्यार निभाने वाले हैं। ఎవరైతే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు భర్తతో ఉంటూ భర్తతో పాటుగా ఎవరైతే సంబంధికులు ఉన్నారో వారిని పాలన చేయడం, మంచిగా భోజనం పెట్టడం, ఇల్లు నీట్ గా ఉంచుకోవడం, ఎవరైతే ఇవన్నీ చేస్తారో ఇటువంటి వారిని ప్రేమను నిభాయించేవారు అని అంటారు. ये बाबा कुछ लौकिक का घर नहीं बता रहे हैं, विश्व का निराकार दुनिया के बारे में बाबा कह रहे हैं। ఇల్లు గురించి కాదు, విశ్వం ఏదైతే ఉందో ఈ విశ్వం గురించి చెప్తున్నారు. ठीक है, इसीलिए बाबा के साथ प्यार सभी को है। తండ్రి మీద ప్రేమ అయితే అందరికీ ఉంది. सभी लोग मेरा बाबा ही कहते हैं। అందరూ కూడా నా బాబా అని అంటున్నారు. बाबा से शांति का अनुभव भी है। బాబాతో శాంతి యొక్క అనుభవం కూడా చేస్తున్నారు. समस्या के टाइम पर बाबा ने हेल्प किया है, ये अनुभव भी है। సమస్య వచ్చినప్పుడు తండ్రి దానికి సమాధానం ఇస్తున్నారు, సహాయం చేస్తున్నారు, ఈ అనుభవం కూడా ఉంది. बाबा से आप ले रहे हो, लेकिन बाबा के लिए आप कुछ भी नहीं दे रहे हो। బాబా నుండి మీరైతే తీసుకుంటున్నారు, కానీ తిరిగి బాబాకి మీరైతే ఏమీ ఇవ్వడం లేదు. इसीलिए डिफरेंस आया है। దీని వల్లనే తేడా వస్తుంది. फर्स्ट नंबर में 108 मणि के नंबर में अंतर है। 1వ నెంబరు మరియు 108వ మణి యొక్క నెంబర్ మధ్య తేడా ఉంటుంది. देखो बाबा ने सभी को एक जैसे दिया है। కానీ బాబా అందరికీ అయితే ఒకేలాగా ఇస్తున్నారు. किसी को 8 शक्ति, किसी को 6 शक्ति तो नहीं दिया है। కొంతమందికి 8 అష్టశక్తులు, కొంతమందికి 6 శక్తులు అయితే ఇవ్వడం లేదు. सभी को दिया है, అందరికీ ఇచ్చారు. लेकिन जिस समय ఇందులో जिस विधि से ఏ సమయంలో ఈ విధి ద్వారా बाबा से, తండ్రితో, परिवार से, పరివారంతో, ज्ञान के आधार पर, జ్ఞానం యొక్క ఆధారంతో, उस समय के मुरली के आधार पर, ఆ సమయం యొక్క మురళి ఆధారంతో, निर्णय शक्ति द्वारा నిర్ణయ శక్తి ద్వారా भगवान को कार्य में लगाना భగవంతుడిని కార్యంలో నిమగ్నం చేయడం, और उस विधि को अपने पुरुषार्थ में लाना, ఈ విధిని మీ పురుషార్థంలోకి తీసుకురావడం, इसमें अंतर हो जाता है। దీనిలో అంతరం అయితే ఉంది. इसीलिए डिफरेंस आ जाता है। దీని వలనే ఆ మధ్య తేడా ఉంటుంది. हाँ, ठीक है, अभी क्वेश्चन है, बाबा विधि बताओ। ఇప్పుడు ప్రశ్న, బాబా ఆ విధిని తెలియచేయండి అని. सब कुछ हो गया, विधि क्या है सुनिएगा। అంతా అయితే తెలియచేశారు, కానీ ఇప్పుడు విధిని గురించి తెలియజేస్తున్నారు. फाइनली हमको विधि चाहिए। ఫైనల్ గా మనకి విధి ఏమిటనేది కావాలి. पुरुषार्थ के लिए वही चाहिए ना, बाकी सभी बाबा इंफॉर्मेशन देते हैं, ये करेंगे तो ये होगा, ये नहीं करेंगे तो ये नहीं होगा, इससे गलत होगा, ये राइट होगा, ये सभी इंफॉर्मेशन है, नॉलेज है, लेकिन करना क्या है उसके लिए विधि चाहिए। బాబా ఇప్పటి వరకు జ్ఞానం, నాలెడ్జ్ అయితే ఇచ్చారు. ఇది చేస్తే ఇది జరుగుతుంది, ఇది చెయ్యకపోతే ఇది జరగదు, ఇది చెయ్యాలి, అది చేయకూడదు, ఇలా జ్ఞానం అయితే ఇచ్చారు. కానీ ఎలా చేయాలనే విధిని ఇప్పుడు మనం తెలుసుకోవాలి. तो बाबा कहते सबके पास पॉइंट्स हैं। బాబా అంటున్నారు అందరి దగ్గర పాయింట్స్ అయితే ఉన్నాయి. पॉइंट्स के आधार पर लंबा चौड़ा 1 घंटे तक भाषण भी करेंगे।
ఈ పాయింట్స్ ఆధారంగా గంటల తరబడి భాషనైతే చేయగలుగుతారు. अशरीरी क्या है, बिंदु क्या है, कर्मातीत क्या है, विश्व कल्याणकारी क्या है, कैसे है, वो सभी भाषण करेंगे। बहुत अच्छा, बाप से भी बहुत अच्छा भाषण करेंगे। అశరీరి అనగా ఏమిటి, బిందువు అనగా ఏమిటి, ఆత్మిక స్థితి అంటే ఏమిటి, కర్మాతీత స్థితి అంటే ఏమిటని ఈ విషయం గురించి గంటల తరబడి బాబా కంటే బాగా కూడా ఉపన్యాసాలు అయితే ఇవ్వగలుగుతారు. बाबा कहते हैं पॉइंट के साथ पॉइंट बनना बहुत जरूरी है। బాబా అంటున్నారు పాయింట్స్ తో పాటుగా పాయింట్ గా అవ్వడం కూడా చాలా చాలా అవసరం. पॉइंट बनना माना పాయింట్ గా అవ్వడము అనగా बिंदु बनना। బిందువుగా అవ్వడము. जब राजयोग में रहते हैं तब पॉइंट्स के बारे में, इसको अशरीरी कहते हैं, इसको बिंदु कहते हैं, वो सोचना नहीं है। ఎప్పుడైతే రాజయోగంలో కూర్చుంటారో అప్పుడు ఈ పాయింట్స్ గురించి అనగా బిందువు అనగా ఏమిటి, అశరీరి అనగా ఏమిటని వీటి గురించి ఆలోచించడం చెయ్యకూడదు. उसको मनन चिंतन विचार सागर मंथन कहते हैं, उसको राजयोग नहीं कहते हैं। అలా మాట్లాడడం మనం చింతనము అని అంటారు, లేదంటే విచార సాగర మదనము అని అంటారు. దానిని రాజయోగం అని అనరు. तो विधि क्या है, नंबर 1 बनने का विधि क्या है, वो ठीक से सुनिएगा। నెంబర్ 1 గా అవ్వాలి అంటే విధి ఏమిటి అనేది ఇప్పుడు జాగ్రత్తగా వినండి. तो एक पॉइंट बुद्धि में रखना, यह है एक विधि। पॉइंट बिंदु, ఒక్క పాయింట్ ని సదా గుర్తుంచుకోవడం ఇది ఒక పాయింట్. पॉइंट बनना, పాయింట్ గా అవ్వడము, अपने को आत्मा समझना, స్వయాన్ని ఆత్మగా అనుకోవడము. फर्स्ट स्टेप। ఇది మొదటి స్టెప్. दूसरा स्टेप है రెండవ విధానము पॉइंट बन, पॉइंट को कार्य में लगाना। पॉइंट बनना, పాయింట్ గా అవ్వడము, बाजू में जो पॉइंट है తోడుగా పాయింట్ ని ఉంచుకోవడము, बाप दादा उनको बिठाना బాప్ దాదాని కూర్చోబెట్టుకోవడము, और उस पॉइंट को कहना ఇప్పుడు ఆ పాయింట్ కి చెప్పడము, इस पॉइंट को यूज करो। ఈ పాయింట్ ని యూజ్ చేసుకోండి అని. मैं आत्मा हूँ, నేను ఆత్మను, आप मेरे बाजू में हो, మీరు నా తోడుగా ఉన్నారు, मैं भी बिंदु हूँ, నేను బిందువును, आप भी बिंदु हो, మీరు కూడా బిందువు, आप बिंदु, మీరు బిందువు, इस बिंदु को अभी कार्य में लगाओ, यूज करो। इस बिंदु को कैसे यूज करना है वो आपका काम है, मेरा काम नहीं है। స్వయం నేను బిందువుని కదా, నన్ను ఈ కార్యంలో వినియోగించుకోండి. ఎలా వినియోగించుకుంటారో అది మీ ఇష్టం. यस, ठीक है। दूसरा है पॉइंट बन, पॉइंट को कार्य में लगाना। आप कार्य नहीं करना चाहिए, उस पॉइंट को जिम्मेदारी देना चाहिए, आप कर्म करो। మీరు పాయింట్ గా అయ్యి, బిందువుగా అయ్యి, బాబా పాయింట్ కదా, ఆ తండ్రిని కార్యంలోకి వినియోగించుకోవడం ఇది రెండో విధి. ये दोनों को बैलेंस हो, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. पॉइंट रूप भी हो और पॉइंट्स भी हो। పాయింట్ రూపంలోనూ ఉన్నారు, పాయింట్స్ కూడా ఉన్నాయి. देखो इसमें बाबा क्या कहते हैं, చూడండి బాబా ఏం చెప్తున్నారో వినండి. आप बिंदु बन गए, మీరు బిందువుగా అయ్యారు, आपके द्वारा बाबा शांति सुख आनंद प्रेम शक्ति दे रहे हैं। మీ ద్వారా బాబా ప్రేమ, శాంతి, సుఖము, ఆనందము, శక్తి అన్ని ఇస్తూ ఉన్నారు. वो है पॉइंट्स, అవి పాయింట్స్ అంటారు. वो है अनुभव। దానిని అనుభవము అని అంటారు. ऐसा नहीं कि शांति है सुख है आनंद है कहना विजन करना नहीं, अनुभव होना चाहिए, एनर्जी पास होने का फीलिंग होना चाहिए। కేవలం నోటితో అనడం కాదు, శాంతి వెళ్తుంది, శక్తి వెళ్తుంది కాదు, అది కేవలం అనుభవం చేసుకుంటూ ఉండాలి, అనుభవిగా ఉండాలి. पॉइंट रूप और पॉइंट साथ साथ चाहिए। పాయింట్ రూపము అలాగే పాయింట్ కూడా సదా తోడుగా ఉండాలి. इसका मतलब దీని అర్థం ఏమిటంటే अपने मन को మీ మనస్సుని सबसे हटाकर అన్నింటి మీద నుండి తీసివేసి बाबा के हाथ में తండ్రి యొక్క చేతిలో, एक प्योर एनर्जी बने हो, తండ్రి చేతిలో ఉంచి పవిత్రమైన ప్యూర్ శక్తిగా తయారయ్యి अपने सारे मन परमात्मा हाथ में दिया है, మీ పూర్తి మనసు అంతటిని పరమాత్మ చేతిలో ఉంచి उस मन को परमात्मा यूज कर रहा है। అప్పుడు ఆ మనసుని పరమాత్మ ఉపయోగించుకుంటారు. ये है ऐसे कार्य की शक्ति को बढ़ाओ, ఇలా ఈ కార్యం యొక్క శక్తిని పెంచుకుంటూ వెళ్ళండి. इससे आप नंबर 1 आएंगे।
దీని వలన మీరు నెంబర్ 1 గా తయారవుతారు. अभी विधि समझ में आ गया? ఇప్పుడు ఇది మీకు అర్థమైంది కదా? बाबा को साथ में रखना है और आराम से रहना है बस। సదా బాబాని తోడుగా పక్కనే ఉంచుకోవాలి, ఆరాంగా ఉండాలి. इसीलिए అందువలన ज्यादा सोचना नहीं है, ఎక్కువగా ఆలోచించకండి. फास्ट परिवर्तन करना है। తొందరగా వెంటనే పరివర్తన అవ్వాలి. जैसे साइंस के साधन देखो कितना जल्दी सभी लोगों को विनाश कर देता है, एक बॉम्ब डाल दिया तो सब विनाश हो जाएगा। ఎలా అయితే సైన్స్ యొక్క సాధనాలు ఒక బాంబు వేయంగానే అంతా వినాశం అయిపోతుంది కదా ఒక్క సెకండ్ లో, ऐसे ही आप पावरफुल बनेंगे तब भी विश्व में उतना फास्ट परिवर्तन आएगा। అలాగే మీరు కూడా ఎంత పవర్ఫుల్ గా తయారవుతారో అంతే ఫాస్ట్ గా విశ్వంలో కూడా పరివర్తన కూడా వస్తుంది. ये रिजल्ट क्यों नहीं आ रहा है? కానీ ఇటువంటి ఫలితం ఎందుకు రావడం లేదు? इसके लिए दो कारण हैं। దీని కొరకు 2 కారణాలు ఉన్నాయి. ये मेरे प्यारे प्यारे ब्राह्मण बच्चे हैं ना, ప్రియాతి ప్రియమైన బ్రాహ్మణ పిల్లలు ఎవరైతే ఉన్నారో वो सोचते ही रहते सोचते हाँ बाबा करेंगे करेंगे, आप टेंशन मत लो, हम करेंगे ना। जब बाबा का मुरली सुनते हैं हाथ भी उड़ाते हैं, निश्चय भी करते हैं, दृढ़ संकल्प भी करते, सोचने में ही रहते हैं, लेकिन प्रैक्टिकल करने के टाइम पर क्या होता है ना, परसेंटेज कम हो जाता है। బాబా మురళి వినే సమయంలో ఆ బాబా చేస్తాం బాబా అలాగే బాబా అని అంటూ ఉంటారు, ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ చేసే సమయం వచ్చేటప్పటికి పర్సంటేజ్ తక్కువైపోతూ ఉంటుంది. कोई कोई बच्चे क्या करते हैं, डायरेक्टली कर्म करना लग जाते हैं, राइट है रॉन्ग है सोचते ही नहीं, पहले करने के बाद सोचते हैं ये रॉन्ग क्यों हो गया, ऐसा नहीं होना चाहिए था। कर्म करने के बाद में सोचते हैं, कर्म के समय पर नहीं सोचते, पहले भी नहीं सोचते। చాలా మంది పిల్లలు వెంటనే కార్యంలోకి చేసేయడానికి వెళ్ళిపోతారు, అది జరిగిపోయిన తర్వాత ఆలోచిస్తారు ఎందుకు ఇలా జరిగింది, సఫలత ఎందుకు రాలేదు, నేను కరెక్ట్ గానే చేశాను కదా అని ఆలోచించడం అప్పుడు మొదలు పెడతారు. इसलिए बाबा कहते हैं అందుకే బాబా అంటున్నారు समय के अनुसार సమయానుసారంగా मुरली द्वारा మురళి ద్వారా जो मैं कहता हूँ ఏదైతే నేను చెప్తున్నానో बस उतना ही करो, అంతే చెయ్యండి చాలు. ज्यादा सोचने का जरूरत नहीं है। ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం అయితే లేదు. कर्म करने के बाद ऐसे क्या करना हो गया ऐसे भी सोचने का जरूरत नहीं है। కర్మ చేసిన తరువాత ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. मैंने जो होमवर्क दिया है, నేను ఏదైతే మీకు హోంవర్క్ ఇచ్చానో, जो विधि दिया है, ఏదైతే విధిని తెలియచేశానో, जो पुरुषार्थ करने के लिए कहा है, ఏదైతే పురుషార్థం చెయ్యమని చెప్పానో इतना करो बस। అంతే చెయ్యండి చాలు. उससे भी ज्यादा भी नहीं, उससे भी कम भी नहीं। దానికంటే ఎక్కువ చెయ్యొద్దు, తక్కువ కూడా చెయ్యొద్దు. तब क्या होगा, అప్పుడు ఏం జరుగుతుంది, आप संपूर्ण बनेंगे, మీరు సంపూర్ణంగా తయారవుతారు. तब दुनिया में विनाश आएगा అప్పుడు ఈ ప్రపంచంలో విశ్వంలో వినాశము మొదలవుతుంది. और भगवान का प्रत्यक्षता होगा। అప్పుడు భగవంతుని యొక్క ప్రత్యక్షత కూడా జరుగుతుంది. तो उसके लिए आप में దీని కొరకు మీలో 5 गुण आना चाहिए। 5 గుణాలు రావాల్సి ఉంది. एक है सर्वगुण संपन्न, ఒకటి సర్వగుణ సంపన్నులు, दूसरा है संपूर्ण निर्विकारी, రెండవది సంపూర్ణ నిర్వికారిగా అవ్వాలి, तीसरा है संपूर्ण अहिंसक, సంపూర్ణ అహింసకులుగా అవ్వాలి, चौथा मर्यादा पुरुषोत्तम, నాలుగవది మర్యాద పురుషోత్తములుగా అవ్వాలి, पांचवा है 16 कला संपन्न। ఐదవది 16 కల్లా సంపూర్ణంగా అవ్వాలి. जब ये स्थिति आपका आएगा ఎప్పుడైతే ఈ స్థితి మీకు వస్తుందో तो सारा शक्ति आपके पास रहेगा। పూర్తి శక్తి అంతా మీ దగ్గర ఉంటుంది. तब पंच तत्व भी आपके बात मानेंगे। అప్పుడు పంచతత్వాలు కూడా మీ మాట వింటాయి. ठीक है, अभी बताओ ऐसे आप हो, ఇప్పుడు చెప్పండి, ఇలా మీరు ఇప్పుడు ఉన్నారా? ऐसे रेडी है तो मैं प्रकृति को ऑर्डर करूं? ఇలా మీరు రెడీ అయినట్లయితే నేను ప్రకృతికి ఆర్డర్ చేయనా అని అడుగుతున్నారు. जो रेडी है जरा हाथ उठाइए, मैं हम ऐसे हैं प्रकृति को ऑर्डर कर सकते हैं, जो समझते हैं हाथ उठाइए। ఇలా ఎవరైతే అనుకుంటున్నారో నేను రెడీగా ఉన్నాను బాబా ప్రకృతికి ఆర్డర్ చేయండి అనేవాళ్ళు చేతులు ఎత్తండి. बाबा ने रिसेंट में कहा था ना, बच्चे आपके हाथ में परमिशन दे दिया है, आप जाइए तो ऑर्डर कर सकते हो पंच तत्वों को। బాబా రీసెంట్ మురళిలో కూడా చెప్పారు కదా, పిల్లలు నేను మీకు పర్మిషన్ ఇచ్చేసాను, అవసరమైతే మీరే పంచతత్వాలకి ఆర్డర్ ఇచ్చేసేయండి అని. तो बाबा जानते हैं बच्चों का मनोस्थिति क्या है, బాబాకి తెలుసు పిల్లల యొక్క మనోస్థితి ఎలా ఉంది అనేది. इसलिए बाबा कहते हैं बच्चे इस साल में मैं लास्ट चांस दे रहा हूँ। బాబా అందుకే అంటున్నారు ఈ సంవత్సరం మీకు
ఆఖరి ఛాన్స్ ఇస్తున్నాను అంటున్నారు. यह तपस्या वर्ष लास्ट चांस है। ఈ తపస్సు సంవత్సరము లాస్ట్ ఛాన్స్ ఇది మీకు అని చెప్తున్నారు. याद रखिएगा, స్మృతి ఉంచుకోండి, तपस्या वर्ष में తపస్య సంవత్సరంలో याद नहीं करना है, స్మృతి చెయ్యడం కాదు, योग नहीं करना है, యోగం చేయడం కాదు, स्मृति स्वरूप भी नहीं है, స్మృతి స్వరూపంగా అవ్వడం కాదు, बिंदु रूप भी नहीं है। బిందు రూపంగా అవ్వడము కాదు. बाबा ने तपस्या के लिए क्या कहा? బాబా తపస్సు కొరకు ఏం చెప్పారు? सिर्फ बिंदु बनो, కేవలం బిందువుగా అవ్వండి. आपका जो पार्टनर है ना, మీ యొక్క పార్ట్నర్ ఎవరైతే భాగస్వామి ఉన్నారో उससे कार्य लगाओ। వారిని ఈ కార్యంలో నిమగ్నం చెయ్యండి. बाबा थैंक यू बताओ। బాబా థ్యాంక్ యూ అని చెప్పండి. ఎందుకు? क्यों? ఎందుకు? क्योंकि आपको पोछा लगाने का जरूरत नहीं है, भोजन बनाने का जरूरत नहीं है, कपड़ा साफ करने का जरूरत नहीं है, सब कुछ आपका पति ही करेगा। जैसे वर्तमान समय में आप लोग अपने पति से कोरोना के टाइम पर करवा रहे थे, वैसे ही ये रूहानी पति अभी करने के लिए रेडी है। ఎందుకంటే మీకు ఇల్లు ఊడ్చాల్సిన పని లేదు, గిన్నెలు తోమాల్సిన పని లేదు, వంట చేయాల్సిన పని లేదు. ఎలాగైతే మీరు కరోనా సమయంలో ఈ పనులన్నీ మీ భర్తతో చేయించారు కదా, అలాగే ఇప్పుడు మీకు ఆత్మిక పతి ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా ఈ విశ్వ కళ్యాణం యొక్క పని చేయించండి. आप आराम से उठकर बैठो, सब पति करके दे देगा। हाथ में इडली वड़ा गुलाब जामुन आएगा, आप खाते रहिएगा, बस सब कुछ उनके हवाले कर दो। यही तपस्या। మీరు ఆరాంగా విశ్రాంతి తీసుకోండి. ఇడ్లీ వడ దోశ అన్ని మీ దగ్గరికే వస్తాయి. పూర్తి బాధ్యత అంతా భర్త చేస్తూ ఉంటారు, మీరు విశ్రాంతిగా ఉండండి. लेकिन सब कुछ बाबा के हवाले करना बहुत जरूरी है। కానీ అంతా బాబాకి సమర్పణ చేయడం చాలా అవసరం. तो अभी जो बाबा ने बताया है, ఇప్పుడు బాబా ఏదైతే చెప్పారో वैसे आपको रेडी होना है, అలా మీరు ఇప్పుడు రెడీ అవ్వాలి. तभी आपको सफलता मिलता है। అప్పుడు మీకు సఫలత లభిస్తుంది. इसको ही बाबा कहते हैं परमात्मा का प्यार निभाना। దీనినే బాబా అంటున్నారు పరమాత్మ యొక్క ప్రేమని నిభాయించడము అని. लास्ट बाबा कहते हैं, ఆఖరుగా బాబా చెప్తున్నారు, बच्चे పిల్లలు दुनिया को अभी भगवान का जरूरत है, आपका जरूरत नहीं है। ఈ ప్రపంచానికి ఇప్పుడు భగవంతుని యొక్క అవసరం ఉంది, మీ యొక్క అవసరం అయితే లేదు. इसलिए भगवान को ज्यादा समय दो, అందుకే బాబాకి ఎక్కువ సమయాన్ని ఇవ్వండి. हर कर्म भगवान से कराओ। ప్రతి కర్మ భగవంతునితో చేయించండి. आप सिर्फ आराम से रहो, మీరు ఆరాంగా ఉండండి, అంతే చాలు. मस्त कलंदर बनकर रहो। మస్త్ కలందర్గా అవ్వండి. अच्छा, ओम शांति। ఓం శాంతి. थैंक यू बाबा। థ్యాంక్ యూ బాబా.